హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను షియర్ స్ట్రెస్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అరౌండ్ 13 క్వశ్చన్స్ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 14th క్వశ్చన్తో నేను కంటిన్యూ చేయబోతున్నాను. రైట్, క్వశ్చన్ ఈస్ an I-beam section is of 100 mm width flange and 20 mm thick web under a given shear force. The increase in the shear stress at a junction of flange and web would be. Okay, so ఒక I section ఉంది. ఈ I section ని డైమెన్షన్స్ ఇచ్చాడు. ఈ I section కి సంబంధించిన డైమెన్షన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఈ I section యొక్క డైమెన్షన్ లో ఫ్లాంజ్ విడ్త్ ఇచ్చాడు. ఫ్లాంజ్ విడ్త్ వచ్చేసి 100 mm థిక్నెస్ ఉంది, 100 mm విడ్త్ ఉంది. అండ్ వెబ్ వచ్చేసి 20 mm థిక్ ఉంది. రైట్, సో వీ నో దట్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ పారాబోలా until there is no change in width. So exactly at the junction we have some width change. ఈ విడ్త్ చేంజ్ వల్ల సడన్ ఇంక్రిమెంట్ వచ్చింది. ఎందుకు అంటే టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి. సో ఇనిషియల్ గా షియర్ స్ట్రెస్ ఆఫ్ ఫ్లాంజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్. సిమిలర్లీ షియర్ స్ట్రెస్ ఆఫ్ వెబ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విడ్త్ ఆఫ్ వెబ్. సో ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి నేను ఇలా రాస్తాను చూడండి. టౌ ఆఫ్ ఫ్లాంజ్ బై టౌ ఆఫ్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ web by width of flange. Right, so ఇది మన వేరియేషన్. ఓకే, until this location followed by this. ఓకే, ఇదిగోండి ఈ వాల్యూ అడుగుతున్నాడు, టౌ వెబ్ అడుగుతున్నాడు. సో టౌ వెబ్ ఈజ్ ఈక్వల్ టు width of flange by width of web into shear stress in flange. సో విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్? 100 mm. థిక్నెస్ ఆఫ్ వెబ్ ఇచ్చాడు 20 mm ఇంటూ టౌ ఎఫ్. సో టౌ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ టౌ ఆఫ్ ఫ్లాంజ్. అంటే ఈ ఆర్డినేట్ సమ్ ఎక్స్ ఆర్డినేట్ తో పోలిస్తే వై ఆర్డినేట్ అనేది 5 times ఎక్కువగా ఉంటుంది అని దాని మీనింగ్. ఓకే, సో ఈ ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అన్నది ఏ ప్రపోర్షన్ పైన డిపెండ్ అవుతుంది? విడ్త్ ప్రపోర్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఆన్సర్ విల్ బి సి. క్వశ్చన్ నెంబర్ 15. ఏ హారిజాంటల్ బీమ్ ఆఫ్ స్క్వేర్ సెక్షన్ ఈ స్పేస్డ్ విత్ వన్ డయాగ్నల్ యాజ్ హారిజాంటల్లీ. ద యావరేజ్ షియర్ స్ట్రెస్ అకర్స్ ఎట్. సో ఒక స్క్వేర్ సెక్షన్ డయాగ్నల్ అనేది ఎలా ప్లేస్ చేశారంట? హారిజాంటల్ గా ప్లేస్ చేశారు. లెట్ us take this is A, this is A, this is A, this is A. ఇది డయాగ్నల్ అనేది హారిజాంటల్ గా ప్లేస్ చేశారు. ఇప్పుడు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డ్రా చేద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పార్ట్ 1 లో. దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ పారాబోలా అప్ టు సమ్ సెక్షన్, అప్ టు సమ్ డెప్త్. ఇది పారాబోలా వరకు ఉంటుంది. ఆ తర్వాత డిక్రీజ్ పారాబోలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. ఒక మాక్సిమం లెవెల్ రీచ్ కాగానే డిక్రీజ్ అవుతుంది. రైట్, సో ఎట్ ద టాప్ అండ్ బాటమ్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి 0. టాప్ అండ్ బాటమ్ లో పక్కా 0 ఉంటుంది కదా. సో ఈ డయాగ్రామ్ లో ఈ రెండు కూడా టౌ మ్యాక్స్ ని ఇండికేట్ చేస్తాం. టౌ మ్యాక్స్. ఓకే, అండ్ దిస్ వన్ ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే బై డిఫాల్ట్ గా టౌ యావరేజ్ ని ఇండికేట్ చేస్తుంది. సో టౌ మ్యాక్స్ అనేది సమ్వేర్ అరౌండ్ ఆ న్యూట్రల్ యాక్సిస్ పైన ఉంది. టౌ యావరేజ్ అనేది న్యూట్రల్ యాక్సిస్ తో కోయిన్సైడ్ అయింది కదా. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. d/4 ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ రాంగ్, న్యూట్రల్ యాక్సిస్ కరెక్ట్. 3d/4 రాంగ్, d/8 ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ రాంగ్. సో ఈ క్వశ్చన్ ని మార్చి కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే క్వశ్చన్ విల్ బి లైక్ దిస్. టౌ మ్యాక్స్ ఎట్ విచ్ లొకేషన్ అని అడుగుతాడు. సో టౌ మ్యాక్స్ ఎక్కడ వస్తుంది? ఇలాంటి క్రాస్ సెక్షన్ అంటే డైమండ్ షేప్ ఆఫ్ క్రాస్ సెక్షన్ కి ఎప్పుడు వస్తుంది అంటే d/8 ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్
3D/8 from extreme fiber. సో ఈ అన్ని డీటెయిల్స్ కూడా నేను మన షార్ట్ నోట్స్ లో ఇచ్చాను. ఈ షార్ట్ నోట్స్ అనేది సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. సో మీరు కొత్తగా వచ్చినట్టయితే సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. మీకు ఈ క్లాస్ కి సంబంధించిన వీడియో లెక్చర్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో మీకు క్వశ్చన్ అనేది టౌ మ్యాక్స్ ఎక్కడ అంటే d/8 ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్, 3d/8 ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ గా చెప్పొచ్చు. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ ద యావరేజ్ షియర్ స్ట్రెస్ ఇన్ ఎ రెక్టాంగులర్ సెక్షన్ బీమ్ ఈజ్ 5 Newton per square mm. యావరేజ్ స్ట్రెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 Newton per square mm. ఓకే, then maximum shear stress for the circular section of the equal area, right? సో మనకు తెలుసు టౌ యావరేజ్ అంటే ఏంటండి? V బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, సో if area of cross section is same, tau average same for the same shear force. వీళ్ళు మారలేదు, వీళ్ళు కూడా మారలేదు, సో వీళ్ళు కూడా మారరు. సో టౌ యావరేజ్ ఎంత ఇచ్చాడు? బై డిఫాల్ట్ గా 5 Newton per mm square ఇచ్చాడు. సో మనకు తెలుసు టౌ మ్యాక్స్ పర్ సర్క్యులర్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఆఫ్ టౌ యావరేజ్, రైట్ నో? సో 4/3 ఆఫ్ టౌ యావరేజ్. టౌ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 5. సో 20/3 అంటే 6.67. 6.67. So answer will be 6.65. Answer will be A. Okay, next question number 17. A rectangular beam 200 mm wide and 400 mm deep spans over a distance of 4 meters and carries a UDL. Determine the maximum shear stress acting on the beam cross section. Okay, క్రాస్ సెక్షన్ ఇచ్చాడు, విడ్త్ ఎంత ఇచ్చాడు? 200 mm ఇచ్చాడు. డెప్త్ ఎంత ఇచ్చాడండి? 400 mm ఇచ్చాడు, రైట్ నో? సో ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చాడు అండ్ స్పాన్ కూడా ఇచ్చాడు. ఎంత స్పాన్? 4 మీటర్. 4 మీటర్ స్పాన్ క్యారింగ్ 40 kN per meter. డిటర్మైన్ ద మాక్సిమం షియర్ స్ట్రెస్. చెప్పాలి, టౌ మ్యాక్స్ చెప్పాలి. సో టౌ మ్యాక్స్ చెప్పాలి అంటే మనకున్న ఈజియెస్ట్ ఫార్ములా ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ ఈజ్ ఈజియెస్ట్ అప్రోచ్ 3/2 ఆఫ్ టౌ యావరేజ్. మళ్ళీ మనకు తెలుసు 3/2 ఆఫ్ టౌ యావరేజ్ అంటే ఏంటి? V/BD. సో V వాల్యూ కావాలి. సో టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ V/BD. సో ఈ వాల్యూ మాక్సిమం ఉండాలి అంటే V షుడ్ బి మాక్సిమం. మనకు తెలిసిన షార్ట్ కట్ ఆర్ అబ్జర్వేషన్ ఏంటి అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో మాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది? ఎట్ 1 ఆఫ్ రియాక్షన్ దగ్గర వస్తుంది. సో ఇది సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి ఇప్పుడు రెండు రియాక్షన్స్ కూడా సేమ్ వేరియేషన్ ని చూపిస్తాయి. అదెంత అంటే WL/2 వాల్యూని తీసుకొస్తాయి. WL/2 40 ఇంటూ లెంత్ ఎంత అండి? 4/2. సో దిస్ ఈస్ 2. సో 80 kN. సో టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ షియర్ ఫోర్స్ ఎట్ రియాక్షన్ బై BD. రైట్ నో? సో మీకు డౌట్ వస్తుంది కదా, టౌ మ్యాక్స్ దగ్గర ఎందుకు షియర్ ఫోర్స్ ఎట్ V తీసుకోవాలన్నదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రియాక్షన్ దగ్గర మాక్సిమం షియర్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటే మీకు మాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఓకే, టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ 80 kN బై 200 mm ఇంటూ 400 mm, రైట్ నో? సో 3/2 ఇంటూ 80 kN అంటే 80,000 Newton హోల్ బై 200 ఇంటూ 400 mm స్క్వేర్. సో 2 సున్నాలు పోయాయి. సో ఇక్కడ మళ్ళీ 4 2 ఇక్కడ ఎంత మిగిలిందండి? 1 మిగిలింది, విచ్ ఈస్ 1.5 Newton per mm square. So your answer will be
ఆప్షన్ ఏ. టౌ మ్యాక్స్ ఎంత వచ్చింది? 1.5 Newton per mm square. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. A wooden beam of rectangular cross section 100 mm by 200 mm is formed by giving two identical beams of square cross section. అంటే చూడండి, ఒక రెక్టాంగులర్ బీమ్ తయారు చేశాడు. దాని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 100/200. ఓకే, 100/200. కానీ ఈ రెండు కూడా రెండు ఐడెంటికల్ స్క్వేర్ క్రాస్ సెక్షన్స్ తో తయారు చేస్తాడు. అంటే ఇది 100, ఇది 100. ఈ 100/100 స్క్వేర్ క్రాస్ సెక్షన్స్ ని గ్లూతో అంటుపెట్టాడు. ఓకే, గ్లూతో అంటుపెట్టాడు. సో ఈ గ్లూతో స్టిక్ చేయడం వల్ల, గ్లూతో బాండ్ చేయడం వల్ల ఇది ఒక రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అయింది. సో ఇప్పుడు తను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద సేఫ్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద గ్లూ ఇస్ 3 Newton per mm square, వాట్ ఈస్ ద సేఫ్ షియర్ కెపాసిటీ? సేఫ్ షియర్ కెపాసిటీ అడుగుతున్నాడు. ఓకే, సో మీరు డిస్ట్రిబ్యూషన్ కనుక చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంది. ఈ గ్లూ అనేది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర లొకేట్ చేయబడింది. న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ రెక్టాంగులర్ క్యారీస్ ద మాక్సిమం షియర్ స్ట్రెస్. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ క్యారీ చేస్తుంది కాబట్టి మాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ టౌ యావరేజ్. సో మాక్సిమం షియర్ స్ట్రెస్ ఇచ్చాడు. సో నథింగ్ బట్ టౌ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్, టౌ మ్యాక్స్ అంటే ఏంటి? సేఫ్ షియర్ స్ట్రెస్, సేఫ్ షియర్ స్ట్రెస్, రైట్? సో ఇక నుంచి మీరు 3 Newton per mm square తీసుకోండి. 3/2 ఇంటూ టౌ యావరేజ్. టౌ యావరేజ్ అంటే ఏంటి? V by క్రాస్ సెక్షన్. సో 3 Newton per mm square is equal to 3/2 into V by cross section. Cross section ఎంత అండి? 100 into 200. సో V is equal to, this is mm square. ఇక్కడ mm square cancel. సో ఇదేమవుతుంది చూడండి, 3 into 2/3 into 100 into 200. 3కి 3 క్యాన్సిల్. ఓకే, 1 2 3. ఈ 3 zeros ని కలిపి కిలో అనొచ్చు. మిగిలిన 2 into 20ని 40 గా రాసేయండి. 40 kilonewton is the answer. Option will be B. Okay. In 19th question, a simply supported beam of rectangular cross section 100 mm by 200 mm carrying a concentrated load at midspan. If the maximum shear stress developed in the beam is 3 MPa, what is the magnitude of concentrated load? Okay, so ఈ డేటాలో ఏమి ఇచ్చాడంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మధ్యలో ఒక కాన్సన్ట్రేటెడ్ లోడ్ డబ్ల్యూని క్యారీ చేస్తుంది. మనకు తెలుసు సింప్లీ సపోర్టెడ్ బీమ్ సిమెట్రికల్ లోడింగ్ కి సిమెట్రికల్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, W/2. ఓకే, సో దీని క్రాస్ సెక్షన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. క్రాస్ సెక్షన్ డీటెయిల్స్ వచ్చేసి 100/200, డెప్త్ 200 అండ్ వేరియేషన్ విల్ బి పారాబోలా, 0 at top and 0 at bottom. సో టౌ మ్యాక్స్ అనే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్? సో ఈ టౌ మ్యాక్స్ అనేది 3/2 టౌ యావరేజ్ గా ఉంటుంది. రైట్ నో? అండ్ 3/2 టౌ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ V by BD. సో మనకు టౌ మ్యాక్స్ అని డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏమిచ్చాడు? మాక్సిమం షియర్ స్ట్రెస్ ఆర్ సేఫ్ షియర్ స్ట్రెంత్ అని కూడా ఇస్తాడు. ఓకే, సేఫ్ షియర్ స్ట్రెంత్ అని ఇస్తాడు ఆర్ మాక్సిమం షియర్ స్ట్రెస్ అని ఇస్తాడు. అండ్ V వాల్యూ అనేది మాక్సిమం తీసుకోవాలి కాబట్టి ఇట్ షుడ్ బి షియర్ ఫోర్స్ ఎట్ maximum reaction for maximum shear stress. Okay, now we'll see that. Tau max ఇచ్చాడు ఎంత అండి? 3 Newton per mm square ఇచ్చాడు, is equal to 3/2 of V by BD. V వాల్యూ నాకు తెలీదు. సో ఎంత అండి? V వాల్యూ తెలీదు, బట్ రియాక్షన్ దగ్గర W/2 ఉంది. B వాల్యూ ఎంత ఇచ్చాడు? 100 mm ఇచ్చాడు. D వాల్యూ ఎంత ఇచ్చాడు? 200 mm ఇచ్చాడు. సో mm క్యాన్సిల్. ఓకే, mm స్క్వేర్ తో. నెక్స్ట్ W/2 is equal to 3 into 2/3 into 200 into 100. సో 3 3 క్యాన్సిల్.
అండ్ ఈ 2 కూడా అటు పంపించేసేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 20 ఇంటూ 1000 గా రాస్తున్నాను. 1000 న్యూటన్స్ కదా, సో 1000 న్యూటన్స్ ని నేను కిలో న్యూటన్ గా రాస్తాను. 2 ఇంటూ 2 ఇంటూ 20ని 80 కిలో న్యూటన్ గా తీసుకుంటాను. 80 కిలో న్యూటన్. ఆన్సర్ విల్ బి సి. 19th ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏ టింబర్ బీమ్ ఈస్ సింప్లీ సపోర్టెడ్. రిమెంబర్, ఇక్కడ నేను లెంత్ ఆఫ్ బీమ్ గురించి మాట్లాడలేదు. ఎందుకు అంటే షియర్ ఫోర్స్ విల్ నాట్ వ్యారీ అలాంగ్, షియర్ ఫోర్స్ విల్ నాట్ వ్యారీ ఇన్ ద క్రాస్ సెక్షన్. అండ్ ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ మారదు. ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ మారదు, అది కాన్స్టెంట్ ఉంటుంది. అది ఎక్కడ మాక్సిమం ఉంటుంది? రియాక్షన్ దగ్గర మాక్సిమం ఉంటుంది ఇన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే, question number 20. A timber beam is simply supported at the ends, carries a concentrated load at midspan. The maximum longitudinal stress F is equal to 12 Newton per mm square and the maximum shear stress Q is equal to 1.2 Newton per mm square. The ratio of span to depth అంటే L by D రేషియో అడుగుతున్నాడు. ఇది చాలా మంచి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు 1 మార్క్ గా గేట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి మధ్యలో సమ్ W పనిచేస్తుంది. రియాక్షన్స్ W/2 రైట్. సో మాక్సిమం లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇచ్చాడు, క్రాస్ సెక్షన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. లెటస్ టేక్ ఇట్ యాజ్ ఏ B/D. ఓకే, సో మనకు తెలుసు లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బెండింగ్ స్ట్రెస్ వేరియేషన్ ఇలా ఉంటుంది. 12 Newton per mm square ఫైబర్, ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ లో. అండ్ షియర్ స్ట్రెస్ వచ్చేసి మాక్సిమం ఎంత ఉందండి? 1.2 Newton per mm square ఉంది. రైట్, సో మనకు తెలుసు లాంగిట్యూడినల్ స్ట్రెస్ F is equal to M/Z బెండింగ్ స్ట్రెస్. ఓకే, సో ఈ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ ఎంత అండి? 12 Newton per mm square. రైట్ నో, సో దిస్ ఇస్ F max. F max కావాలంటే మూమెంట్ షుడ్ బి మాక్సిమం. రైట్ నో, సో మూమెంట్ షుడ్ బి మాక్సిమం అంటే ఏంటండి? మూమెంట్ ఎక్కడ మాక్సిమం ఉంటుంది? సింప్లీ సపోర్టెడ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ కి మధ్యలో ఉంటుంది. అది వచ్చేసి WL/4. రైట్ నో, సో WL/4 హోల్ బై Z వాల్యూ ఈజ్ BD²/6 ఫర్ రెక్టాంగులర్ సెక్షన్. ఓకే, ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ BD²/6. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ డూ ఫర్ ద ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఇక్కడ టౌ మ్యాక్స్ ఇచ్చాడు. ఎంత అండి? 1.2 Newton per mm square విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ టౌ యావరేజ్. టౌ యావరేజ్ అంటే ఏంటి? W/2/BD. రైట్ నో, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు? 2.4 Newton per mm square by 3 into 2 is equal to W/BD గా రాయండి. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1,2 యూ కెన్ డూ దిస్. ఇక్కడ ఇది చేయొచ్చండి. ఎలా అంటే 12 is equal to WL/4 into BD²/6. రైట్, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 1.2 is equal to 3/2 of W/2 into BD. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 1/2 చేయండి. 1/2 చేయండి. సో ఏమవుతుంది? 12/1.2 is equal to WL/4 into BD²/6. సో BD²/6 అంటే అది 6 పైకి వెళ్ళిపోయింది. హోల్ బై 3/2 ఇంటూ W/B ఇంటూ D. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. సేమ్ టర్మ్స్ W క్యాన్సిల్, BB క్యాన్సిల్. అండ్ ఇది చూడండి, ఇది 3, ఇది 2, ఈ 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఫైనలీ ఇదిగోండి, ఈ డిలో ఈ డి మిగిలింది, L/D మిగిలింది, రైట్. L/D మిగిలిందా? హియర్ సమ్ 2 ఈస్ దేర్. ఇక్కడ 2 కూడా ఉంది. W/2 కదండి, W/2 మిగిలింది. సో
2d, right? సో ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ 2 మిస్ చేసాం కదా, రైట్? సో ఇక్కడ 2 కంప్లీట్ గా పైకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ 2l. సో 2l by d is equal to 12 by 1.2. 12 by 1.2. L by d is equal to 12 by 1.2 into 2, right? So ఇది వచ్చేసి 6 and this total fraction is 5. L by d is the 5. Option C. Okay.